హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ జియోగ్రఫీ ఏదైతే ఏపీఎస్సి ఉందో దీనికి సంబంధించి కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలు ఆన్లైన్లో అదే లైవ్ కావాలంటే లైవ్ చేయడం జరిగింది. ఈ కోర్సులో ఏంటంటే మనకు ఆల్రెడీ వీడియోస్ అన్నీ ఉన్నాయి. మనం 23 సంబంధించి ఎంటైర్ కోర్సుకి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయండి. రైట్, మొత్తం ఈ జియోగ్రఫీ ఏదైతే మనకు జనరల్ జియోగ్రఫీలో మనకు 5 టాపిక్స్ ఉన్నాయో, ఫిజికల్ జియోగ్రఫీలో 5 టాపిక్స్ ఉన్నాయో, డిజాస్టర్లో మనకు 3 టాపిక్స్ ఉన్నాయో, ఎకనామికల్ జియోగ్రఫీలో ఒక 7, అదేవిధంగా మనకు సోషల్ హ్యూమన్ జియోగ్రఫీలో 7. ఎవ్రీ టాపిక్ సంబంధించి వీడియోస్ అన్నీ ఉన్నాయి, రికార్డెడ్ వీడియోస్. వాటితో పాటు అప్పుడు చేసిన ఎంసీక్యూస్ కానీ ఇంగ్లీష్ తెలుగు మెటీరియల్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉంచుకుంటూ మనం ఏంటంటే లైవ్ సెషన్స్ స్టార్ట్ చేస్తాం. కొంచెం స్లోగానే వెళ్తున్నాం లైవ్ సెషన్స్లో ఇప్పుడు 60% సిలబస్ అయిపోయిందండి. ఓకే, థర్డ్ చాప్టర్ ఏదైతే థర్డ్ సెక్షన్ లాస్ట్ టైం 1 బిట్ కూడా రాలేదు, అది మనకు ఒక 10% ఆఫ్ సిలబస్ ఉంటుంది. ఎకనామికల్ జియోగ్రఫీ 20% ఉంటుంది. చాప్టర్ 1 70% ఉంది. సో మనకు ఆ 70% ఏదైతే ఉందో దాంట్లో ఆల్మోస్ట్ 60% పూర్తయిపోయింది. అర్థమైందా? సో మనం ఇప్పుడు ఏంటంటే సముద్ర జలాలను ఇచ్చాడు, ఓషన్ వాటర్ అని చెప్పి, టైడ్స్, వేవ్స్, కరెంట్స్ అని ఇచ్చాడు సిలబస్లో. కానీ మనం దాంట్లో ఇంతకుముందు ఒక అడిగినట్లు మనం ఇప్పుడు ఏంటంటే మిగతా లవణీయత, ఉష్ణోగ్రత, ఓషన్ బాటమ్ రిలీఫ్, సముద్ర గర్భ భూస్వరూపాలు, వాటి కోసం కూడా మాట్లాడాం. అలాగే క్లైమేట్ అన్నాడు, కానీ క్లైమేటాలజీ కూడా చెప్పడం జరిగింది. మేజర్ ల్యాండ్ ఫామ్స్, అర్త్ ఇన్ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ అర్త్, అవి పూర్తయిపోయాయి. అక్కడ ఇచ్చిన జనరల్ జియోగ్రఫీ టాపిక్స్ అన్నీ పూర్తయ్యాయి. ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఏదైతే ఉందో దాంట్లో మనం 4th యూనిట్లో ఉన్నాం. ఓకే, ఇంకొక యూనిట్ చెప్తే అది కూడా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఓషన్ వాటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక చిన్న ప్రాథమిక స్థాయి బిట్లు ఒక 10 చేసాం. దీంట్లో ఒక 2 ప్రీవియస్గా అడిగినవి కూడా ఉన్నాయి, చూద్దాం అవి ఏంటో. వెర్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ మార్జిన్స్ లెస్ సీ, అంచులు లేని సముద్రం. ప్రతి సముద్రం, మహాసముద్రాల్లో సముద్రాలు భాగాలు. ఇండియన్ ఓషన్ మహాసముద్రం. ఇండియాకి చుట్టూన్న అరేబియా కానీ, బంగాళాఖాతం కానీ, పాకాఖాతం కానీ ఇవన్నీ ఏంటి అంచు సముద్రాలు. గల్ఫ్, పర్షియన్ గల్ఫ్ కానీ, ఎర్ర సముద్రం కానీ అంచు అంటే ఖండాల యొక్క అంచులు, ఖండ తీరపు అంచుల మీద ఇవి ఉన్నాయి కాబట్టి అంచు సముద్రాలు, మార్జినల్ సీస్ అని అంటాం. వాటికి తీరాలు ఉంటాయి, తీరరేఖలు ఉంటాయి. ప్రపంచంలో తీరరేఖ కానీ, అంచులు కానీ, మార్జిన్స్ కానీ, కోస్ట్ లైన్స్ కానీ, బ్యాంక్స్ కానీ లేని సీ ఏదంటే ఒకటే ఒకటి ఉంది, నార్త్ అట్లాంటిక్లో ఉంటుంది. దాన్ని సరగసో అని పిలుస్తాం. ఏమని పిలుస్తున్నామండి దాన్ని? సరగసో సీ అని అంటాం. ఇది చాలా సందర్భాల్లో యూపీఎస్సీ నుంచి గ్రూప్ 2 చెప్పేటప్పుడు ప్రతి సందర్భాల్లో చెప్తున్నాము. కానీ మనకు మొన్న రీసెంట్గా టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఇండైరెక్ట్గా అడగడం జరిగింది సరగసో సీ అని. ఉత్తర అట్లాంటిక్ సుడి ఏదైతే ఉందో వలయము, విభిన్న ప్రవాహాలు చాలా వేగవంతంగా ప్రయాణం చేయడం ద్వారా ఖండతీరపు అంచు కాంటినెంటల్ షెల్ఫ్ నుండి మనకు ఈ ఫైటోప్లాంక్టన్ కొంత గ్రీన్ కలర్లో ఉన్న సరగసోమ్ అనే ఆల్గేని అవి ఉత్తర అట్లాంటిక్ గైర్ సుడి ఆ మధ్యలోకి ఆ మొక్కను తీసుకొచ్చి అదొక పచ్చ రంగులో గ్రీన్ కలర్లో ఒక మార్జినల్ లెస్ సీ, అంచులు లేని సముద్రం ఏర్పడుతుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే సరగసో అని అంటున్నాం. ఎక్కడ ఉందంట? మనకు నార్త్ అట్లాంటిక్. వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ టైడ్స్? ఓకే, పోటుపాట్లు ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? టైడ్స్ ఏర్పడడానికి కారణం ఏంటి? చంద్రుని ఆకర్షణ శక్తి, గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద సన్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క అపకేంద్ర బలం, అర్త్స్ రొటేషనల్ ఫోర్స్, భూభ్రమణ శక్తి. జనరల్గా మనం కన్ఫ్యూజ్ అవుతాం ఏంటంటే సూర్యుని కన్నా చంద్రునిది, సన్ కన్నా మూన్ది ఎక్కువగా ఉంటుంది ఫోర్స్. ఓకే, సన్ కన్నా మూన్ది ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇద్దరు కూడా కారణమే. మనకు F=gmm/r1r2 అనే ప్రిన్సిపల్లో ఏంటంటే మనం రేడియస్ని, మాస్ని నెగ్లిజిబుల్ చేస్తే రేడియస్ చూస్తాం. రేడియస్ అంటే అక్కడ ఇన్ ద సెన్స్ డిస్టెన్స్. సూర్యుడు మనకెంత 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నాడు కాబట్టి ఆయన ఫోర్స్ తక్కువగా ఉంటుంది వీటి యొక్క ఫార్మేషన్లో. చంద్రుడు మనకు 3.84 ల్యాక్లోనే ఉన్నాడు కాబట్టి ఈయన ఫోర్స్ మనకు ఎక్కువగా ఉంటుంది మనకు.
కానీ రెండు ఫోర్సెస్ వల్ల కూడా ఫామ్ అవుతున్నాయి. బట్ అర్త్ ఏంటి, ఒక స్టేషనరీ ఆర్బిట్ మీద, ఒక స్థిర కక్ష మీద తిరుగుతుండడం ద్వారా సూర్యుడు, చంద్రుడు ఎంత ఆకర్షణ శక్తి ద్వారా అలలను ఏర్పరచడానికి ప్రయత్నిస్తున్నారో దానికి అంతే శక్తితో దానికి వ్యతిరేక దిశలో భూమి అవతల వైపు కూడా శక్తిని ప్రయోగిస్తుంది. దాన్ని అపకేంద్ర అని అంటాం. భూమి తన వైపు తను ప్రయోగించుకుంటే అభికేంద్ర, అవతల వైపు పనిచేస్తుంది కాబట్టి అపకేంద్ర అని అంటాం. ప్రవాహాలు లేకపోతే ఇవన్నీ దిశను మార్చడానికి, వంగటానికి, ఉత్తరార్ధగోళం కుడివైపుకి, దక్షిణార్ధగోళం ఎడమవైపు వంగటానికి ఇది కారణం, కానీ వీటి ఏర్పాటుకి ఇది కారణం కాదు. కాబట్టి మనకు గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద మూన్, గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద సన్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ ద అర్త్, ఈ మూడు కూడా కారణమే. అలలు ఏర్పడడానికి, పోటుపాట్లు ఏర్పడడానికి ఇవి కారణం. ఓకే, చంద్రుడి ఆకర్షణ శక్తి సూర్యుని కన్నా ఎక్కువ, అది ఏర్పాట్లో ఎక్కువ దారితీస్తుంది, కానీ ఇద్దరూ కారణం. వీటితో పాటు వాటికి కౌంటర్గా భూమి ప్రయోగించిన అపకేంద్ర బలం కూడా కారణమే. అందుకే చంద్రుని ఆకర్షణ శక్తి వల్ల మనకు ఏమైనా ఒక వైపు అలా ఏర్పడితే దాని వ్యతిరేక దిశలో భూమి యొక్క అపకేంద్రం వల్ల మనకి ఇంకొక పోటు ఏర్పడుతుంది. సో అంటే ఎట్ ఏ టైం మనకు అర్త్ మీద రెండు మనకు హై టైడ్స్ ఫామ్ అవుతాయి, రెండు లో టైడ్స్ కూడా ఫామ్ అవుతాయి. ఇంత వాటర్ ఇక్కడ అప్లిఫ్ట్ అవుతుందంటే ఇంకో దగ్గర ఎక్కడో మనకు అది డౌన్వర్డ్ మూమెంట్ని కలిగి ఉండాలి. కాబట్టి మనకు చంద్రుడు, భూమి, దాంతోపాటు భూమి యొక్క చంద్రుడు, సూర్యుడు, వాటితో పాటు భూమి యొక్క అపకేంద్ర బలం, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా ఆ పోటుపాట్లు ఏర్పడడానికి గల కారణం. క్రింది వాటిలో అత్యంత లవణీయత సరస్సు ఏది? ఇక్కడ ఏంటంటే లవణీయతలు మనకు సాధారణంగా ఇంకా అప్డేట్ అవ్వట్లేదు. మనం క్లియర్గా అంటే ఏంటంటే మనకు అకాడమిక్ బుక్స్ ఇక్కడితో ఆగిపోయినాయి కాబట్టి అదే చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కాంటినెంటల్ పార్ట్లో చాలా చాలా చిన్న చిన్న సీస్లో కూడా, చిన్న చిన్న లేక్స్లో కూడా హై సెలైనిటీ ఉంటుంది. ఓకే, వాటి మీద ఇంకా ఏంటి ఆదర్స్ ఇంకా ఫోకస్ పెట్టలేదు. బట్ అవైలబిలిటీలో ఉన్న సోర్సెస్ బట్టి మాత్రం మనకు వరల్డ్లో సెలైనిటీ ఎక్కువగా ఉన్నది టర్కీలో వాన్ గోల్, దీని తర్వాత ఏంటి డెడ్ సీ, ఇజ్రాయెల్ జోర్డాన్, దాని తర్వాత ఏంటి యుఎస్లో గ్రేట్ సాల్ట్ లేక్, దాని తర్వాత ఉర్మియా ఆఫ్ ఇరాన్. ఇవి టాప్ 4 లేక్స్. వీటిలో అత్యధికంగా మనకు లవణీయత ఉన్నది, సెలైనిటీ ఉన్నది ఏంటంటే లేక్ వాన్ గోల్, ఎక్కడ మనకు టర్కీ. లాస్ట్ టైం కూడా గ్రూప్ 2లో అడిగాడు ఇది. ఓకే, క్రింది వాటిలో శీతల సముద్ర ప్రవాహాలు ఏవి? కోల్డ్ ఓషన్ కరెంట్స్ ఏవి? హంబోల్ట్, ఎస్, కోల్డ్ ఓషన్ కరెంట్ మనకు ఎక్కడ సౌత్ అమెరికాలో ఇది సౌత్ నుంచి నార్త్కి వెళ్తుంటుంది. అటకామా డిజర్ట్ ఫామ్ అవడానికి కారణం. కాలిఫోర్నియా మనకు నార్త్ అమెరికాలో నార్త్ టు సౌత్ వస్తుంది. కాలిఫోర్నియా లేదా మెక్సికన్ డిజర్ట్ ఏర్పడడానికి కారణం. క్యానరీ ఆఫ్రికాలో మనకు నార్త్ టు సౌత్ ట్రావెల్ చేస్తుంది, ఉత్తరార్ధగోళం, నార్థన్ హెమిస్ఫియర్. సహారా డెజర్ట్ ఏర్పడడానికి కారణం. కురోషియో వామ్ కరెంట్. కురోషియోకి కౌంటర్ కరెంట్ ఒయాషిరో లేదా ఒయాషియో అనేది కోల్డ్ కరెంట్. కురోషియో ఒక్కటి ఉండకూడదు, అంటే 4 ఉండకూడదు, 1, 2, 3 ఉండాలి. హంబోల్ట్ సౌత్ అట్లాంటిక్, కాలిఫోర్నియా నార్త్ పెసిఫిక్, హంబోల్ట్ సౌత్ పెసిఫిక్, కాలిఫోర్నియా నార్త్ పెసిఫిక్, మనకు క్యానరీ నార్త్ అట్లాంటిక్ కింద చెప్పొచ్చు. ఇది నార్త్ పెసిఫిక్ కానీ వామ్ కరెంట్, ఇది వామ్ కరెంట్, ఉష్ణ ప్రవాహం. కాలక్కడల్ ఇది కలక్కడల్ కాదు, కాలక్కడల్ ఇది మనకి ఈ మధ్య కేరళ తీరానికి తాకుతున్న ఒక తరంగం, వేవ్. ఆ తరంగం ఏంటంటే దాని యొక్క రేడియస్ అనేది లేకపోతే తరంగ దైర్ఘ్యం అనేది, వేవ్ లెంత్ అనేది 1.74 సెంటీమీటర్ కన్నా తక్కువగా ఉంటే క్యాపిలరీ వేవ్స్ అని అంటాం. అది 1.74 మీటర్ నుంచి ఒక 10 మీటర్స్ మధ్యలో ఉంటే దాన్ని చాప్స్ అని అంటాం. అది 10 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ వరకు, కొంత 1 కిలోమీటర్ దాటి ఉంటే దాన్ని స్వెల్ అంటాం. అది అట్లా కాకుండా 100 కిలోమీటర్ల వేవ్ లెంత్ ఉంటే అది డిస్ట్రక్టివ్, అది అంతర్జనిత శక్తుల ద్వారా ఏర్పడుతుంది, దాన్ని సునామీ అని అంటాం. ఓకే, సునామీ అని పిలుస్తాం. క్లియర్? సో మనకేంటంటే కాలక్కడల్ ఇది కాదు, అదేంటంటే స్వెల్. తెలుగులో కూడా స్వెల్ అనే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కాలక్కడల్ ఏ కేటగిరీకి చెందినది అని అడుగుతాడు. కాలక్కడల్ రీసెంట్గా చూస్తుంది ఏ కేటగిరీకి చెందినది. అది తరంగంలో మనకు 3వ తీవ్రత కలిగి ఉన్న స్వెల్. 4వ తీవ్రత ఏంటంటే సునామీ. ఓకేనా?
దేశంలో అలల ఆధారిత శక్తి సామర్థ్యం ఎక్కువ ఉన్న ప్రాంతం ఏది? సో మనకి విచ్ రీజన్ ఆఫ్ ఇండియా హ్యాస్ వెరీ హై పొటెన్షియల్ ఆఫ్ టైడల్ ఎనర్జీ? మనకి ఇండియాలో రెండే స్టేట్స్గా స్కోప్ ఎక్కువ ఉందండి. ఒకటి గుజరాత్, ఇంకోటి వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ చాలా తక్కువ ఉంది, 100 మెగావాట్స్ 200 మెగావాట్స్. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 9 to 10,000 మెగావాట్స్ ఉంది. ఒక 10,000 మెగావాట్స్లో జస్ట్ 1000 మెగావాట్స్ ఖర్చులో ఉంటే 9,000 మెగావాట్స్ అంతా మనకి ఇక్కడ ఉంది. ఎక్కడుంది? కాంబే తీరం. కాబట్టి ఇక్కడ తీరాలు ఇచ్చాడు, ఇక్కడ లేదు. అలల ఆధారిత శక్తి ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఛాన్స్ లేదు. ఈ 3 ప్రాంతాల్లో ఉంది. అమాంగ్ దీస్ 3 రీజన్స్ మనకు మోస్ట్ ఫేవరబుల్ రీజన్ ఏదంటే మనకు కంబత్. అర్థమైందా? కంబత్ సింధు శాఖ. కచ్లో, సుందర్బన్స్లో, కచ్ క్రీక్ దగ్గర ఒకటి, సుందర్బన్స్లో దుర్గధ్వాని క్రీక్ దగ్గర రీసెర్చ్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. కమర్షియల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. క్లోజ్ చేశారు ఎందుకంటే ఎకనామిక్ వైబిలిటీ చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ మళ్ళీ ఏంటంటే కచ్ వద్ద కొత్తగా మనకు అలల ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్, టైడల్ ఎనర్జీ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళా ఉన్నవి క్లోజ్ చేశారు. మళ్ళీ కవడ దగ్గర ఎక్కడో కొత్తగా తరంగా అలల ఆధారిత శక్తి ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు చేయండి, టైడల్ ఎనర్జీ ప్లాంట్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయండి అని గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్కి చెప్పడం జరిగింది. ఓకే. ప్రపంచంలో అతి ఎత్తైన అలలు తాకే ప్రదేశం ఎక్కడుంది? The country that has area of high tides, highest tides in the world. ప్రపంచంలో అతి ఎత్తైన అలలు తాకే ప్రదేశం. వరల్డ్స్ హైయెస్ట్ టైడ్స్ ఆర్ అక్కరింగ్ ఎట్. ప్రపంచంలో అతి ఎత్తైన అలలు తాకేది, ప్రపంచంలో అత్యంత పొడవైన తీరరేఖను కలిగి ఉన్న దేశం కోడది. ఓకే, అది గల్ఫ్ ఆఫ్ ఫండీ లేదా బే ఆఫ్ ఫండీ, ఫండీ అఖాతం అని అంటాం. ఫండీ అఖాతం మనకి ఎక్కడుందంటే కెనడా. ఇండియాలో కూడా అతి ఎత్తైన అలలు తాకేది, ఇండియాలో అతి పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రమే గుజరాత్. గుజరాత్లో కచ్ తీరంలో అది అతి ఎత్తైన అలలు తాకుతున్నాయి, ఓకా ప్రదేశంలో. ఓకే, అక్కడ వరల్డ్ చూసుకుంటే కనుక హైయెస్ట్ టైడ్స్ ఆర్ అక్కర్డ్ అంటే ఎక్కడండి మనకు కెనడా, గల్ఫ్ ఆఫ్ ఫండీ, FUNDY, ఫండీ అఖాతము అని అంటాం. కలహారి ఎడారిని ఏర్పరిచిన శీతల సముద్ర ప్రవాహం లేదా ఏది? విచ్ కోల్డ్ ఓషన్ కరెంట్ డిడ్ నాట్ కాంట్రిబ్యూట్ కాదు, ఏది అని అడిగాను నేను, సారీ. ఓకే, మన వాళ్ళు ప్రింట్ మిస్టేక్. కలహారి ఎడారిని ఏర్పరిచిన శీతల సముద్ర ప్రవాహం ఏది? క్వశ్చన్ ఏది? ఓకే, కలహారి డెజర్ట్, ఆఫ్రికా సహారా కలహారి, ఆస్ట్రేలియా గ్రేట్ ఆస్ట్రేలియన్ డెజర్ట్. ఓకే, నార్త్ అమెరికా కాలిఫోర్నియన్ డెజర్ట్, మెక్సికన్ డెజర్ట్, మొజేవ్ డెజర్ట్. ఓకే, సౌత్ అమెరికా మనకు అటకామా డెజర్ట్. ఈ హాట్ డెజర్ట్స్ అన్నిటికీ కూడా వాటి పశ్చిమ తీరాల్లో శీతల సముద్ర ప్రవాహాలు ఉంటాయి. కాలిఫోర్నియా లేదా మొజేవ్ లేదా మెక్సికన్ లేదా సోనరన్ డెజర్ట్ ఫామ్ చేసింది కాలిఫోర్నియన్ కోల్డ్ కరెంట్. అటకామా డెజర్ట్ ఫామ్ చేసింది ఇది ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం. దక్షిణార్ధగోళంలో దక్షిణం నుంచి ఉత్తరానికి, ఉత్తరార్ధగోళంలో ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహిస్తాయి. అటకామా డెజర్ట్ని ఫామ్ చేసింది మనకు ఏమని చెప్తామంటే పెరూవియన్ కరెంట్ లేదా హంబోల్ట్ అంటాం. దీని స్థానంలోనే మనకు వచ్చేది ఏంటంటే ఎల్నినో ఉష్ణ ప్రవాహం, దీనికి కౌంటర్ ప్రవాహం. ఇది ఆస్ట్రేలియన్ డెజర్ట్ని ఫామ్ చేసింది ఆ పేరులోనే ఉంది, వెస్టర్న్ ఆస్ట్రేలియన్ కోల్డ్ కరెంట్. సహారా డెజర్ట్ని ఫామ్ చేసే దానికి కారణం ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చే ఉష్ణమండల ప్రాంతంలో శీతల సముద్ర ప్రవాహం క్యానరీ. కలహారి డెజర్ట్ దక్షిణం నుంచి ఉత్తరంకి ట్రావెల్ చేసే ఒక శీతల సముద్ర ప్రవాహం ఉంటుంది, దాన్ని ఏమంటున్నామంటే బెన్గులా అని పిలుస్తున్నాం. సో మన కలహారి డెజర్ట్ ఏర్పడడానికి గల కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, నాట్ అదొక్కటే కాదు, ఇట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్టర్ అని చెప్పలేము. శీతల సముద్ర ప్రవాహాలు ఆ ఎడారులు ఏర్పడడానికి ఒకానొక కారణం. అలాంటి కారణం ఏంటి ఇక్కడ అంటే కలహారి ఎడారి ఏర్పడడానికి దారితీసిన శీతల సముద్ర ప్రవాహం ఏంటంటే మనకు బెన్గులా. వాట్ టైప్ ఆఫ్ ప్లేట్ బౌండరీస్ లైక్లీ టు బి ఫౌండ్ ఎట్ ట్రెంచెస్? అగాధాల వద్ద
ఎటువంటి అగాధాలు, కందకాలను ఇచ్చాడు. జనరల్గా అగాధాల వద్ద ఎటువంటి మనకు ప్లేట్ బౌండరీ ఉంటుంది. అగాధం అంటే సముద్ర గర్భంలో కొంచెం లోతైన ప్రదేశం, అగాధము, మహా అగాధము. ఎగ్జాంపుల్ మేరియానా, ఓకే, ప్యూటారికో అట్లాంటిక్లో అయితే, ఓకే, జావా ట్రెంచ్ లేదా సుందా ట్రెంచ్ మనకి ఎక్కడ ఇండియన్ ఓషన్లో అయితే డీపెస్ట్ ట్రెంచ్లు. ఇవి ఎక్కడ ఏర్పడతాయంటే ఆ ఫలకలు యాక్టివ్గా ఉండాలి, క్రియాశీలకంగా ఉండాలి. ఆ ఫలక అంచులు అవి ఒకదాంతో ఒకటి ఢీకొనాలి. కనీసం ఒక్కటైన సముద్రపు అంచు ఉండాలి. అట్లీస్ట్ మార్జిన్ షుడ్ బి ఓషన్ అండ్ ద బౌండరీ మస్ట్ బి ఏంటి, కన్వర్జెన్స్, అభిసరణం, ఢీకొనడం జరుగుతూ ఉండాలి. కనీసం ఒక్కటైన సముద్రపు అంచు ఉండాలి. ఒక్కటైన సముద్రపు అంచు ఉండాలి. ఆ రెండు ఏమవుతుండాలి, ఆ రెండు ఫలకలు ఏమవుతుండాలి, ఎదురెదురుగా ఢీక్కొంటుండాలి. అభిసరణం, కన్వర్జెంట్ బౌండరీ దగ్గర ఇవి ఫామ్ అవుతాయి. ఓకే, సో మనకు ట్రాన్స్ఫార్మ్ దగ్గర ఫాల్ట్స్ ఏర్పడతాయి, ఎక్కువగా ఏర్పడే అవకాశం లేదు. డైవర్జెంట్ దగ్గర రిడ్జెస్ ఫామ్ అవుతాయి. ఓషానిక్ అయితే రిడ్జెస్, కాంటినెంటల్ అయితే కనుక మనకు రిఫ్ట్ వ్యాలీస్, బ్లాక్ మౌంటైన్స్, ప్లాట్యూస్ అలాంటివి ఫామ్ అవుతాయి. కన్వర్జెంట్ బౌండరీ దగ్గరే మనకేమంటే ట్రెంచెస్ ఏర్పడతాయి. ఓకేనా. మహాసముద్రాల్లో క్యానియాన్స్ ఏర్పడే భూస్వరూపం ఏది? మహాసముద్రంలోనికి మనం వెళ్తున్న కొద్ది మనం చూసుకుంటే ఇదంతా జలం అనుకుంటే, ఈ మొదటిది కండతీరపు అంచు, కాంటినెంటల్ షెల్ఫ్. తర్వాతది స్లోప్ వాలు. అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం పట్టేస్తుంది. ఇక్కడ మనకు ఈ క్వశ్చన్స్ కూడా ఎంత బద్దకిస్తులు అయిపోయారంటే స్టూడెంట్స్, అది హాఫ్ అన్ అవర్ దాటితే మళ్ళీ చూడట్లేదు వాళ్ళు. అందుకే కొంచెం స్పీడ్గా చెప్పేస్తున్నా. స్లోప్, దీని రైస్, కాంటినెంటల్ రైస్ అంటాం. దీన్ని మహా సముద్ర గర్భ మైదానము లేదా అబిసెల్ ప్లైన్ అంటాం. అబిసెల్ ప్లైన్ అంటాం. దీంట్లో డీప్స్ ఉంటాయి, ట్రెంచెస్ ఉంటాయి, రిడ్జెస్ ఉంటాయి. దీన్ని గయోట్ అని పిలుస్తాం. ఓకే, మనకు సీ మౌంట్స్ ఉంటాయి, వోల్కెనోస్ ఉంటాయి. ఇట్లా రకరకాల భూస్వరూపాలు ఉన్నాయి. దీంట్లో ఏమన్నాడు, క్యానయాన్స్ ఫామ్ అయ్యేవి ఏవి అని అంటే ఇక్కడ ఫామ్ అవుతాయి, ఈ స్లోప్లో. ఇక్కడ మనకు క్యానయాన్స్ కానీ వ్యాలీస్ కానీ ఫామ్ అవుతాయి. ఇక్కడ శిథిలాలు, సెడిమెంట్స్ డిపాజిట్ చేయబడవు. డిపాజిట్ చేసేవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కండతీర పంచులో డిపాజిట్ చేయబడడం జరుగుతుంది కాంటినెంటల్ షెల్ఫ్లో. ఇంకా ఎక్సెస్ సెడిమెంట్స్ ఏమైనా ఉంటే అవి దీని కింద దొర్లుకుంటూ వెళ్ళి ఇక్కడ రీచ్ అవుతున్నాయి. ఈ 2,000 మీటర్లు, 2,500 మీటర్ల పాటు అది దొర్లుకుంటూ వెళ్తున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ రాపిడి వల్ల ఆ కండతీరపు వాలులో ఏంటంటే మనకు లోయలు కానీ క్యానయాన్స్ కానీ ఫామ్ అవుతాయి. సో సముద్ర గర్భంలో క్యానయాన్స్ ఏర్పడే ప్రాంతం ఏదేనంటే ఏమని చెప్తున్నాము, కండతీరపు వాలు. ఎక్కువగా సెడిమెంట్స్ డిపాజిట్ అయ్యేది ఇక్కడ, ఎక్కువగా నిక్షేపణలు జరిగేది ఇక్కడ, నదీ నిక్షేపణ జరిగి వనరులు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. రిసోర్సెస్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, పాలిమెటాలిక్ నాడ్యూల్స్, బయోటిక్ లైఫ్, అదంతా. అబిసైల్ ప్లైన్ మన ప్రపంచంలోని అతిపెద్ద భూస్వరూపము. సముద్ర గర్భం అంతా ఎక్కువగా అదే కనబడుతుంది మనకు. దాని సగటు లోతే 3,800 మీటర్లు ఉంటుంది అది మనకు. ఇది ఏంటంటే రిడ్జెస్ ఏంటి, సముద్ర గర్భంలో 2 సముద్రపు అంచులు అపసరణ చలనం చేసుకుంటే మధ్యలో ఏర్పడ్డ భూస్వరూపాన్ని ఏమంటామంటే రిడ్జ్. ఇవి సముద్రాల యొక్క మధ్యలో ఉంటాయి. మిడ్ అట్లాంటిక్ రిడ్జెస్, ఇండియన్ ఓషన్లో రిడ్జెస్, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఫలకల యొక్క అభిసరణ అంచు వద్ద ఏర్పడుతుంది, అది అపసరణ అంచు వద్ద, డైవర్జెంట్ బౌండరీ దగ్గర ఏర్పడుతుంది. ఇక్కడేం క్యానియాన్స్ లాంటివి ఉండవు. మనకు క్యానియాన్స్ అని అడిగాడు కాబట్టి లోయలు కానీ ఈ క్యానియాన్స్ కానీ, ఓకే, అగాధ ధరులు అని అంటారు. ఇవి మనకి ఎక్కడ ఉంటాయి అంటే కండతీరపు వాలులో ఉంటాయి, కాంటినెంటల్ స్లోప్. ఇవి మనకేంటి 10 క్వశ్చన్స్ అండి. ఇవి జస్ట్ ఫార్మల్ క్వశ్చన్స్ ఇవి. అండ్ అఫ్ కోర్స్ ఇవి డిఫికల్టీ లెవెల్ కూడా చాలా తక్కువ ఉన్న క్వశ్చన్స్. మనం ఇంకా తర్వాత ఈ సిలబస్ అయిపోయాక ఏంటంటే ఎంసీక్యూసే మెయిన్గా చేస్తాము. అప్పుడే స్టూడెంట్స్ కూడా కొంచెం యాక్టివ్ అవుతారు ఎంసీక్యూస్తోనే. ఓకే, అప్పుడు ఏంటంటే ఓషన్ వాటర్ మీద మళ్ళీ మనం ఇంకో మోడరేట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, హార్డ్ క్వశ్చన్స్ అట్లా ఇంకో 20-25 తయారు చేసి పెడతానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, క్లాసెస్ అవుతున్నాయి, లైవ్ క్లాసెస్ అవుతున్నాయి, నెమ్మదిగా జరుగుతున్నాయి. ఇది జూన్ కదా, జూన్ ఆర్ జూలై 15th, జూలై 20 కల్లా అవుతాయి. ఓకే, అయ్యాక కొంచెం ఎస్ఎన్టీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది. స్టూడెంట్స్ జాయిన్ అయ్యేటప్పుడు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, సీరియల్గా లేవు అని. అన్నీ సీరియల్గా సెట్ చేశానండి. నేను ఫస్ట్ ఇండియన్ జియోగ్రఫీ స్టార్ట్ చేస్తే జనరల్ జియోగ్రఫీ చెప్పండి అంటే జనరల్ జియోగ్రఫీ నుంచి వచ్చాము. జనరల్ జియోగ్రఫీ నుంచి ఇప్పుడు అవుతున్న క్లైమేట్ ఆఫ్ ఇండియా అనే యూనిట్ వరకు పర్ఫెక్ట్గా అన్నీ ఒకే సీక్వెన్స్లో పెట్టడం జరిగింది.
కొంచెం ఓపికతో చూడండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి.